యేసు రక్తమే జయం పరిచర్యం. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయ కాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడే సహాయము చేయును, ఆయన ఎందే విశ్వాసం ఉంచాలి అని కీర్తనకారుడు తెలియచేస్తూ ఈ మాట సెలవిచ్చాడు. ముందుగా నీ దేవుడు నీ ప్రార్థనలను సఫలపరచాలంటే నీ ప్రార్థనలో సమర్పణ ఉండాలి, పరిశుద్ధత, వినయము, విశ్వాసము కలిగి ఉండాలి. ఆ మాత్రం కాదు, అతి ముఖ్యముగా ఏకాంతత కలిగి నీవు ఆయన్ని కలుసుకోవాలి. ప్రతిరోజు నీవు ఆయనతో సహవాసం కలిగి ఉండాలి, సత్సంబంధం కలిగి ఉండాలి. నీ జీవితంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కొనుటకు ప్రార్థనాభ్యాసము అతి ముఖ్యము. ఎందుకంటే ప్రార్థనకు మించిన శక్తి ఈ లోకంలో ఏదియూ లేదు కనుక నీవు విసుకక నిత్యము ఆసక్తితో ప్రార్థన చేయము. దేవుడు నీ ప్రార్థనలన్నీ సఫలపరచును, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన దేవుడు సఫలపరచ దేవుడై ఉన్నాడు. దేవుని ఎదుటను మంచి ప్రవర్తన కలిగి విశ్వాసంతో చేసే ప్రతి ప్రార్థనలను దేవుడు సఫలపరుస్తాడు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఇష్టము అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీ జీవితంలో కూడా యథార్థత కలిగి దేవుని శక్తి యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేసి మొరపెట్టినప్పుడు ఆయన సహాయం చేసి తప్పక నిన్ను ఆదుకుంటాడు. నీ ప్రార్థనలను, నీ కోరికలను దేవుడు సఫలపరుస్తాడు. నీ కోరిక ఏదై ఉండాలి? ఆడంబరంగా, డంబముగా, ఇతరులను మోసపరచుగా, ఇతరులకు మెప్పు పొందేలాగా, ఇతరుల ముందు చూపించుకునేలాగా ఉండకూడదు. నీ కోరికలన్నీ దేవునికి ప్రీతికరంగా, ఆయన మెప్పు పొందేలా, ఆయన చిత్తమును నీవు నెరవేర్చు పాత్రగా ఉండి నీవు కోరిన ప్రతి కోరికను దేవుడు తప్పక నెరవేరుస్తాడు. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.